వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొందరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టు ఉంటాయి. అది ఎలా అంటే మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని, అసలు రాజ్యాంగాన్నే రద్దు చేస్తారన్న ప్రకటనలతో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులు ఎలా హోరెత్తిచ్చారో దాన్ని చూస్తే నిజంగా దయ్యాలు వేదం వల్లిస్తున్నాయా అన్నట్టే ఉంటుంది అంటారు. ఇక ప్రధాని పీఠం అధిష్ఠించడం తన హక్కు అనే భ్రమలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకొని చేయాల్సిన డ్రామా అంతా చేశారు. తామే రాజ్యాంగ రక్షకులమని, తమ వల్లే ఈ దేశం భద్రంగా ఉంటుందంటూ దేశ ప్రజలను తప్పుదారి పట్టించడంలో కొంతమేర సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. కానీ ఫలితాలలో అనుకున్నది దక్కలేదు. 99 దగ్గరే కాంగ్రెస్ ఆగిపోగా ఇండి కూటమి కూడా అధికారానికి దూరంగా నిలిచింది. 10 ఏళ్లు అధికారం లేకుండా ఉన్నారు. మరో 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవాలన్న ఆలోచనతో సతమతమవుతున్న ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయంలో తమ నిజ రూపాన్ని బయట పెడుతున్నారు. తాము ఎంత మేర ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారో వారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలే చెబుతున్నాయి. న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఎంపీలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేసే సమయంలో హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక పార్లమెంటు సాక్షిగా పాలిస్తీనాకు జైకొట్టిన ఘటన దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. ఓవైసీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఎవరిపైనా వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడం ఇష్టం లేని మోడీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఓవైసీ నిస్సిగ్గుగా పార్లమెంటులో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి పరాయి దేశానికి పార్లమెంటులో జై కొట్టడం గురించి కాంగ్రెస్ పార్టీ కిమ్మనలేదు. ఓవైసీ చేసిన పనిని ఖండించలేదు. మరి వీరా రాజ్యాంగ రక్షకులు లేదా వీరే రాజ్యాంగ భక్షకులా? ఇక కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ గురించి మాట్లాడదాం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకున్న అసాధారణమైన నిర్ణయం రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఏకంగా కేంద్ర జాబితాలో ఉన్న అంశాల్లో జోక్యం చేసుకున్నారు. ఐఏఎస్ అధికారిని వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమించారు. దీనికి సంబంధించి జూలై 15న ఉత్తర్వులు సైతం జారీ చేశారు. రాష్ట్రానికి విదేశీ సహకారానికి సంబంధించిన అంశాలు చూసుకోవాల్సిందిగా బాధ్యతలు అప్పగించారు. ఇందుకు గాను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఎంబీసీలతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్ సహకరిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇది టుకుడే గ్యాంగ్ నిర్వాహంగా ఉందని విమర్శల్ని పినరయి విజయన్ సర్కారు మూటగట్టుకుంది. ఈ పార్టీతో జట్టు కొట్టిన ఇండి కూటమి రాజ్యాంగాన్ని రక్షించేది లేక రాజ్యాంగ భక్షకులుగా మారడానికి ఈ నిర్వాహకులన్నా అంటూ కూడా వాదన వినిపించింది. ఇక ఇండి కూటమిలో మరొక తోప్ తురుం బెంగాల్ మమతా బెనర్జీ. ఈమెం తక్కువ నిరూపించుకోలేదు. సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల వల్ల తమ రాష్ట్రంలోనికి వచ్చే ఆ దేశ పౌరులకు ఆశ్రయం కల్పిస్తామని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే వారికి బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. దీదీ ప్రకటనపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారికి ఆశ్రయం కల్పించడం అనేది కేంద్రం తీసుకునే నిర్ణయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు. కానీ మమతా బెనర్జీ సైతం జోక్యం చేసుకున్న కేంద్ర వ్యవహారాల విషయంలో దీని వెనుక ఉన్నది ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇటీవల జరిగిన ఈ 3 ఘటనలను పరిశీలిస్తే ఎవరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. పార్లమెంట్ సాక్షిగా ఇతర దేశానికి జై కొట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదా? ఈ విషయం సదరు ఓవైసీకి తెలియదా? భరతమాతకు ఏనాడు సలాం చేయకుండా కేవలం మత రాజకీయాలకు పాల్పడే వ్యక్తి అదే మతాన్ని అడ్డు పెట్టుకొని మన దేశ రాజ్యాంగాన్ని అవమానానికి గురి చేసినట్లు కాదా? రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్న కాంగ్రెస్ నేతలెవ్వరూ ఓవైసీ అంశంపై ఎందుకు నోరు మెదపలేదు? ఇక ఈ ప్రపంచంలో తమ కంటే మేధావులు ఎవరూ లేరంటూ స్వయం ప్రకటిత పెద్ద మనుషులైన లెఫ్ట్ నాయకుల తీరు మరో రకం. ఏకంగా కేంద్ర జాబితానే టచ్ చేయడానికి కూడా వెనుకాడని నైజాం వారిది. కేరళ ఏమైనా ప్రత్యేక దేశమా? ఆ రాష్ట్రానికి ప్రత్యేక విదేశాంగ వ్యవహారాలు ఎందుకు? అసలు రాజ్యాంగంలో ఏముంది? దాన్ని రక్షిస్తామని ప్రకటించిన వారికి తెలియదా అందులో ఏముందో? ఇక మమతా తీరైతే మరీ ఘోరం. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దీదీ ఈసారి శరణార్థులకు రెడ్ కార్పెట్ పరుస్తామని మాట్లాడుతున్నారు. కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలను తనే స్వంతగా తీసుకోవడం రాజ్యాంగ పరిరక్షణ ఎలా అవుతుంది? ఇది రాజ్యాంగ అపహాస్యం కాదా?
అధికారం రాజ్యాంగాన్ని ఎంతలా అవమానించాలో ఈ దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పిస్తుంది ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే. అధికారాన్ని కాపాడటం కోసం యావత్ దేశ ప్రజలను 2 ఏళ్లకు పైగా చీకట్లోకి నెట్టిన పార్టీకి వారసులు. రాజ్యాంగ పరిరక్షకులు అంటే ఇంతకంటే పెద్ద జోక్ లేదు. వీళ్ళ రాజ్యాంగ రక్షకులు అవకాశమే లేదు. కానీ ఏదో ఒక సమస్య పేరు చెప్పి ఈ పార్టీలన్నీ కలిసి ఈ దేశాన్ని ఎప్పుడో ముక్కలు చేసేవారు అనడంలో ఎలాంటి సందేహము అతిశయోక్తి లేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.